హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే అడవిలో శివాలయంకి వెళ్తున్నాను. ఈ ఆలయం అయితే నెల్లూరు సమీపంలో ఉన్నటువంటి కాకుటూరు వద్ద వెంకటాచలం ప్రాంతంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం అడవిలో ఉండడం వల్ల అడవిలో శివాలయంగా అయితే పేరు అయితే రావడం జరిగింది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే నెల్లూరు నుంచి లేదా గూడూరు నుంచి గొలగముడి రోడ్డు వరకు అయితే బస్సులు మరియు ఆటోలు అయితే ఉంటాయి. గొలగముడి రోడ్లో దిగి అక్కడి నుంచి అయితే మనం రోడ్డు మార్గంలో నడిచి లేదా మీరు వెహికల్లో వస్తే వెహికల్ అయితే ఆలయం వరకు అయితే వచ్చేస్తాయి. మీరు చూస్తున్నారు కదా, ఈ ఆలయం అయితే ప్రకృతి మధ్యలో అలాగే కిలకిల రావాలతో పక్షుల కిలకిల రావాలతో చాలా బాగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ప్రతి సోమవారం ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మహాశివరాత్రి కార్తీక మాసాల్లో అయితే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి అయితే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే మనం పాలు, పెరుగు, తేనె ఇటువంటివి అభిషేకానికి తీసుకెళ్లి స్వయంగా మనమే స్వామివారికి అయితే అభిషేకం చేయవచ్చు. ఈ ఆలయం ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంతవరకు వెళ్ళని వాళ్ళైతే వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. కింద అయితే ప్రతి ఒక్కరు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్